తర్వాత వచ్చేసి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ మనం సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి అనే ట్యాక్స్ ఇవ్వకుండా ముందుగానే సెటప్ చేసుకోవడం. జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తానే ట్యాక్స్ పడిపోవడం. ఆ సెటప్ ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేస్తాం. మీరు మాన్యువల్‌గా ట్యాక్స్ ఇస్తున్నారు. సిజిఎస్టీ, హెచ్‌జిఎస్టీ అని మాన్యువల్‌గా ట్యాక్స్ ఇస్తున్నారు ఇలా. అలా లేకుండా మనం ముందుగానే సెటప్ చేసుకుంటాం ఇక్కడ. అది ఐజీఎస్టీ కావచ్చు, సిజిఎస్టీ కావచ్చు. చూద్దాం. ఆర్డర్‌లోకి వెళ్ళండి. జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్ అంటాం. సేల్స్. ఇక్కడ సేల్స్ తీసుకోవాలి. సేల్స్‌కు సేల్స్ తీసుకోవాలి. యెస్. లోకల్ సేల్స్. లోకల్ సేల్స్ టాక్సబుల్. సిజిఎస్టీ, హెచ్‌జిఎస్టీ రౌండ్ ఆఫ్. యాస్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. సేల్స్ ఐజీఎస్టీ. సేల్స్ ఐజీఎస్టీ. యెస్. ఇది ఇంటర్ స్టేట్ సేల్స్ టాక్సబుల్. ఐజీఎస్టీ. ఇలా సెటప్ చేయాలి. అంతే. వోచర్స్ ఇప్పుడు చూడు ఇలా వస్తది. సేల్స్ చూసావా ఇక్కడ? సిజీఎస్టీ, హెచ్‌జిఎస్టీ రౌండ్ ఆఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ పార్టీ నేమ్ కింద సేల్స్ లెడ్జర్ లేదు. అది డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడు. క్రిస్ ట్రేడర్స్. జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే, రేట్ తీసుకుంటే చాలా టాక్స్ ఆటోమేటిక్‌గా పడిపోతది. ఇలా ఆటోమేటిక్‌గా పెరుగుతా వస్తది. సే ఒకవేళ అదర్ స్టేట్‌కి సేల్ చేసావనుకో, సేల్స్ ఐజీఎస్టీ. ఇలా ఈ విధంగా. ఇలా ఎంటర్ చేస్తాం. ఇది జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్. పర్చేజ్ గైనా సెట్ చేయొచ్చు. సేల్స్ గైనా సెట్ చేయొచ్చు. వద్దు అంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్లి నో పెట్టాలి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. సేవ్. వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళా నార్మలే.
నార్మల్‌గా ఇవ్వాలా. మాన్యువల్. ఓకే. వీటిని జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్, తర్వాత జీఎస్టీ టాక్సెస్ అంటాం. ఓకే. క్లియర్? ఇవి టెక్నికల్ పాయింట్స్. అర్థమైందా? యాహ్! డన్ రమేష్ ఆర్ కిషోర్. అవి చేసేయండి. టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకే. డన్ గైస్.